నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. దాని తర్వాత శ్రీరామనవమి ప్రారంభమవుతుంది. ఈరోజు ఛత్తీస్గఢ్ బిలాయ్ కుర్సీపర్ దేవాలయం వచ్చాను. ఈ దేవాలయం పేరు హనుమాన్ మందిర్ అంటారు. ఇక్కడ అమ్మవారిని ఎక్కువగా పూజ చేస్తారు, దుర్గా అమ్మవారిని. నవరాత్రులు అన్ని రోజులు నైట్కి ఇక్కడ హారతి చాలా బాగా జరుపుతారు. ఈ చెట్టు రాయి చెట్టు, మర్రి చెట్టు, 2 చెట్లని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఉన్నాయి ఈ చెట్లు. ఇక్కడ చిన్న శివలింగం పెట్టేసి పూజ చేస్తుంటారు రాయి చెట్టు, మర్రి చెట్టుని. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రాయి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు 3 చెట్లని ఎక్కువగా పూజ చేస్తారు. కింద శివలింగం పెడతారు. చెప్పాను కదండి ఈరోజు నవరాత్రుల ప్రారంభమని. అమ్మవారికి హారతి మిస్ అయిపోయాను. అమ్మవారిని ప్రార్థించుకోయండి. ఇక్కడ మెయిన్ ఏం చెప్పినా 9 రోజులు అమ్మవారికి 9 అలంకారాలు చేస్తారు. కాళీ అవతారం కూడా అమ్మవారిని తయారు చేస్తారు ఆ రోజు. ఈ అమ్మవారు రోజు రోజుకి కళ పెరుగుతూనే ఉంది. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఆడవాళ్ళకి అమ్మవారి కళ కనిపిస్తుంది అని అందరూ అంటారు. కొంచెం దుర్గా అమ్మవారిలాగే ఉంటారు అని అంటారు. లోపల గర్భగుడిలోన నా చిన్నప్పటి నుంచి అలానే ఉంది, ఏం చేంజ్ అవ్వలేదు. చూసారు కదా, చిన్న చిరునవ్వుతో ఉంటుంది అమ్మవారు. ఆరతి మిస్ అయిపోయాను, లాస్ట్లో వచ్చాను. ఈ చైత్ర నవరాత్రులకి ఉపవాసం ఉన్నోళ్ళే దేవాలయం వస్తుంటారు. మామూలు నవరాత్రులు, దేవీ నవరాత్రులకైతే ఫుల్ రష్గా ఉంటుంది. అస్సలు ఆరతి ఇంకా దొరకదు అందుకుంటామంటే, అంత రష్గా ఉంటుంది. కానీ ఒకరికొకరు ఇబ్బంది పెట్టరు. జెంట్స్ మొత్తం బయటే ఉంటారు, లేడీస్ మొత్తము దేవాలయంలో ఉంటారు. మనం ఆడవాళ్ళు ఎవరికి ఇవ్వము కదా ఖాళీ. ఇప్పుడు భజన ప్రారంభమైంది. ఇది 10 గంటల వరకు ఆడవాళ్ళు భజన పెడతారు. ఇక్కడ ఆడవాళ్ళు కూడా భజన చేస్తారు. అందరూ హిందీ వాళ్ళు చూడండి, అందరూ గుంగట వేస్తున్నారు. మన తెలుగు వాళ్ళు బాగా తక్కువగా 1 నిమిషం కూర్చొని వెళ్ళిపోతారు. నంది చెవులో ఏమో చెప్తున్నారు. ఒకటి అంటారంటే శివలింగంకి నంది బీచ్న ఎవరు ఉండకూడదు అంటారు. కొందరు తెలియక బీచ్ను వచ్చేస్తూ ఉంటారు. కొంత మనిషి పనే అది, బీచ్ని రావడం వాళ్ళ పని, కానీ రాకూడదు. అమ్మవారి ఎదురుగా అయ్యగారికి పెట్టున్నారు. అమ్మవారి ద్వారం కదా, అయ్యగారి ద్వారం ఎదురుగా ఉంటుంది. చిన్న శివలింగం పెట్టున్నారు ఇక్కడ. నా చిన్నప్పటి నుంచి ఏం చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది. ఇంత రావు కూడా. ఈ విగ్రహాలు కూడా ఉన్నాయి. వినాయకుడి విగ్రహం, దత్తాత్రేయుది. చూసారు కదా, లోకల్లో పెట్టేస్తున్నారు. శివయ్యది పెట్టున్నారు. పైన గంట ఎప్పటి నుంచో ఊగునే ఉన్నది, గాలి కూడా లేదు, అలానే ఊగుతుంది. నేను అలానే చూస్తున్నాను, ఎప్పటి నుంచో చూస్తున్నాను. చూసారు కదా, చాలాసేపటి నుంచి. లక్ష్మణ, శ్రీరామ, సీతమ్మ ముగ్గురోళ్ళకి పెట్టున్నారు. సీతారాములకి కిందేమో
హనుమంతుని విగ్రహం పెట్టున్నారు. ఇక్కడ పండిత్ గారు ఉన్నారు, బ్రాహ్మణులు ఉంటారు. ఆడవాళ్ళకి ప్రసాదం ఇవ్వడానికి ఇంకా పైనుంచే ఇస్తారు అతను. చూసారు కదా, హనుమాన్ చాలీసా. అందరు ఇక్కడ నిల్చొని హనుమాన్ చాలీసా చదువుతారు. ప్రతి మంగళవారం వస్తారు. ఈ శీతలామాత అంటారు, మన తెలుగులోనే మనకు నమ్మరు. నా చిన్నప్పుడు ఈ రాళ్ళని పూజించేవారు శీతలామాతగా. ఇప్పుడు చిన్న విగ్రహం చేసి పెట్టున్నారు. కొన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక 5 సంవత్సరాలు అవుతుంది ఈ విగ్రహం. ముందు ఆ రాళ్ళని పూజించేవారు. చాలా నమ్ముకుంటారు ఈ అమ్మవారిని హిందువులు. ఇంకొక విషయం అంటే ఏంటంటే, ఈ ఉగాది రోజున సతయుగ ప్రారంభమైంది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించారు. ఈరోజు శ్రీరామచంద్రమూర్తి బలిని వధించారు. ఉగాది అంటే ఎంత గొప్పతనం. చాలా మంచి మంచి విషయాలు ఈ ఉగాది మన కొత్త సంవత్సరం రోజు ఎన్నో మంచి విషయాలు ఉన్నాయండి. మనం ఇంగ్లీష్ కొత్త సంవత్సరం న్యూ ఇయర్గా సెలబ్రేషన్ చేస్తాం, కానీ ఇది మెయిన్. మన పల్లెటూరులోనే అమ్మవారిని ఎంత చక్కగా పూజించుకుంటారు. ఉగాది పచ్చడి అందరు తిన్నారా? ఇది చెప్పాను కదా జ్యోతులది. ఇది హాల్ చాలా పెద్ద హాల్ కదా. ఈ హాల్ మొత్తం జ్యోతులే నిండి ఉంటాయి. ఇవి చైత్ర నవరాత్రులు కాబట్టి ఉపవాసం ఉన్నోళ్ళు ఈ జ్యోతులు వేసున్నారు. దేవి నవరాత్రులు అయినప్పుడు పూర్తిగా మొత్తం జ్యోతులు. ఈనాటిది ఇంకో పక్క రూమ్ ఉంది, అది కూడా కొన్ని వేల జ్యోతులు ఇక్కడ వెలుగుతాయి. సంవత్సరం ఇది పెరుగుతూనే ఉన్నాయి, కానీ జ్యోతులు ఎప్పుడూ తక్కువ అంతే అయిందే లేదు. అసలు ఆ డోర్ నేను తీయకూడదు, నాకు తెలియక నేను తీసేసాను. ఎందుకంటే జ్యోతులు కొండెక్కిపోతాయి, అది నాకు తెలియదు. ఇంకోసారి అది చేయకూడదు. గురూజీకి పెట్టున్నారు. చాలా చిన్న దేవాలయం, కానీ ఎన్ని కొత్త దేవాలయాలు తయారై ఉన్నాయి, కానీ మాత్రం ఎవరు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడికే వస్తారు. నేను కూడా వెళ్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ నుయ్య ఎప్పటి నుంచో అలానే ఉంది, నా చిన్నప్పటి నుంచి. అందుకే ముందు వాడేవారు, ఇప్పుడు క్లోజ్ చేస్తున్నారు, కానీ నీరు మాత్రం ఉన్నాయి. పాతాళ గంగాని పూజ చేస్తుంటారు.